బ్రేకింగ్ న్యూస్. మావోయిస్టుల లేఖపై స్పందించారు ములుగు ఎస్పీ శబరీష్. కర్రెగుట్టలపై బాంబులు పెట్టినట్లు మావోయిస్టులు ప్రకటన రిలీజ్ చేశారు. దీంతో మావోయిస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ములుగు ఎస్పీ. అడవి ఉత్పత్తులపై ఆధారపడి ఆదివాసులు బతుకుతున్నారని, జీవనోపాధిని అడ్డుకోవడం నేరమన్నారు. ప్రజలు భయపడొద్దని ములుగు పోలీసులు అండగా ఉంటారన్నారు. తాము ఏజెన్సీ ఏరియాలో కూంబింగ్ ఆపరేషన్ ముమ్మరం చేశామని, ఆదివాసుల క్షేమం కోసం ఎల్లప్పుడూ పనిచేస్తామన్నారు. సిపిఐ మావోయిస్ట్ పార్టీ వాళ్ళు 8th రోజు శాంత అనే పేరు మీద కర్రెగుట్టల పైన ఎవరు కూడా రావద్దు, అక్కడ వాళ్ళ రక్షణ కోసం అంత బాంబులు పెట్టినట్టు ప్రకటన విడుదల చేశారు. దిస్ ఈజ్ వెరీ ఇల్లీగల్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకన్ అగైన్స్ దెమ్. అండ్ ఆదివాసీస్ ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ఫారెస్ట్ పైన డిపెండ్ అయి ఉన్నారు. వాళ్ళ లైవ్లీహుడ్కి చాలా ఇబ్బందులు అవుతాయి. వాళ్ళు ఎప్పుడైనా అక్కడ అడవిలో తిరగాలి అండ్ వాళ్ళది క్యాటల్ ఉంటుంది, అవన్నీ తీసుకుని వాళ్ళు వెళ్ళడం అది వెరీ న్యాచురల్ ఫర్ దెమ్. సో ఇలాంటి లైవ్లీహుడ్ని థ్రెటన్ చేయడము, వాళ్ళని రిస్ట్రిక్షన్ చేయడం ఈజ్ వెరీ వెరీ ఇల్లీగల్. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు దేర్ విల్ బి స్ట్రిక్ట్ యాక్షన్ ఆన్ దెమ్. అండ్ ప్రజలు ఎవరు కూడా భయపడొద్దు. ములుగు పోలీసులు డెఫినెట్లీ మన సెక్యూరిటీ మెజర్స్ని తీసుకుంటున్నాము. ఆ ఏరియాలో బీడీ టీమ్స్ ద్వారా దగ్గర చెకింగ్ చేయడము, కూంబింగ్ ఆపరేషన్ చేయడం అంతా చేస్తున్నాము. ఎక్కడైనా ఏదైనా అనుమానాస్పదంగా ఏదైనా కనిపిస్తే వెంటనే పోలీస్కి తెలియజేయండి. వీఆర్ విత్ యూ. ఆదివాసీ క్షేమం కోసం మేము ఎప్పుడు కూడా పనిచేస్తున్నాము. అండ్ ఎవరెవరికైనా ఇంజురీ అయిందో వాళ్ళందరినీ కూడా పోలీస్ ఇన్ఫార్మర్ అనే పేరు పెట్టి వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు. సో ఇట్స్ వెరీ బ్యాడ్. యాక్చువల్లీ ఏంటంటే దేవుడి దర్శనానికి వెళ్ళిన సునీత అనే తనకి కాలు కూడా ఇంజూర్ అయింది. తర్వాత ఇల్లందు లేసో చనిపోయారు. అండ్ చాలామంది వాళ్ళు క్యాటల్ తీసుకుని వెళ్తుంటే అక్కడ కూడా వాళ్ళ కాలు ఇంజూర్ అయింది. సో వాళ్ళందరినీ పోలీస్ ఇన్ఫార్మర్ అని చెప్పడం ఇట్స్ రియలీ బ్లేమింగ్ దర్ ఫ్యామిలీ. వాళ్ళ పాప they are actually innocent tribals. So all strict action will be taken against the Maoist party. And we appeal to all these senior cadre members and all the UG cadres, surrender avandi and then be part of this rehabilitation policy. Telangana ప్రభుత్వం ఏముంటుందో అది సద్వినియోగం చేసుకొని మెయిన్ స్ట్రీమ్ లైఫ్ జాయిన్ అవ్వాలని అపీల్ చేస్తాను. అయితే ఈ లేఖ ఫేక్ అని ఇప్పటికే తెలిపారు మావోయిస్టులు. తమలో శాంతా పేరుతో ఎవరూ లేరని, కానీ అదే పేరుతో లేఖ విడుదలైందన్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, మావోయిస్టుల పేరుతో విడుదలైన లేఖకు సంబంధించి డబుల్ వర్షన్ అయితే వినిపిస్తుంది. ఆ లేఖ మాది కాదు, మా తరఫు నుంచి రాలేదు అని మావోయిస్టులు అంటున్నారు. ఎవరైతే రిలీజ్ చేశారో వారిపైన కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా పోలీసులు చెబుతున్నారు. అసలు ఏం జరుగుతోంది ఈ లేఖలో? ఇక మావోయిస్టుల లేఖపై అయితే స్పందించారు ములుగు ఎస్పీ శబరీష్. కర్రెగుట్టలపై అయితే బాంబులు పెట్టినట్లు మావోయిస్టులు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. దీంతో మావోయిస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు. అయితే అడవి ఉత్పత్తులపై ప్రజలంతా కూడా ఆధారపడి ఆదివాసులు బతుకుతున్నారు, జీవనోపాధిని అడ్డుకోవడం నేరమంటూ పోలీసులు అంటున్నారు. ప్రజలు భయపడొద్దు, ములుగు పోలీసులు అండగా ఉంటారంటూ ధైర్యం చెబుతున్నారు. తాము ఏజెన్సీ ఏరియాలో కూంబింగ్ ఆపరేషన్ కూడా ముమ్మరం చేస్తామని, ఆదివాసుల క్షేమం కోసం ఎల్లప్పుడూ పనిచేస్తామంటున్నారు పోలీసులు. అయితే ఈ లేఖకు సంబంధించి అది ఫేక్ అని మావోయిస్టులు అంటున్నారు. తమలో శాంత పేరుతో ఎవరూ లేరని, కానీ అదే పేరుతో లేఖ విడుదలైందంటూ మావోయిస్టులు చెబుతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ఈ లేఖకు సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఆ లేఖ మేము రిలీజ్ చేయలేదు అంటూ మావోయిస్టులు అంటున్నారు. అంటే గత 8వ తేదీ నుంచి కూడా కర్రెగుట్టల కేంద్రంగా బాంబులు అమర్చాము, ఎవరు రావద్దంటూ అటు ఆదివాసీలకు పోలీసులకు పరోక్షంగా హెచ్చరిక జారీ చేస్తూ వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో విడుదలైన లేఖ ప్రస్తుతం అయితే సంచలనంగా మారింది. ఇక కర్రెగుట్టలో నిజంగా కేంద్రంగా మార్చుకోవడానికి మావోయిస్టులు భావిస్తే ఆ అంశాన్ని బయట ప్రపంచానికి ప్రకటన రూపంలో ఇవ్వరంటూ కూడా కొన్ని వర్గాలు వాదిస్తున్నాయి. దాంతో పాటుగా వాజేడు వెంకటాపురం ఏరియా కమిటీకి శాంత అనేటువంటి వ్యక్తి మావోయిస్టులో లేరు అంటూ కూడా కేంద్ర కమిటీకి సంబంధించిన మావోయిస్టులు కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ఈ లేఖ
నిజంగా ఫేకా లేకపోతే ఎవరైనా ఆకతాయి రిలీజ్ చేసిన అంశాన్ని పక్కన పెడితే లేఖలో పేర్కొన్నట్లుగా వాస్తవానికి కర్రెగుట్ట పరిసర ప్రాంతాలంతా కూడా ప్రెజర్ బాంబులు అమర్చడం జరిగింది. ఆ ప్రెజర్ బాంబుల దాటి కూడా గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దాదాపు 8 సార్లు ప్రెజర్ బాంబులు బ్లాస్ట్ అయ్యాయి. అందులో 2 మృతి చెందారు. ముకునూరు పాలెం చెందినటువంటి పెంటయ్య, కొంగల గ్రామానికి చెందినటువంటి ఇల్లందరూ యేసు 2 మృత్యువాత పడగా దాదాపు 10ల సంఖ్యలో గాయాల పాలయ్యారు. మేతకు వెళ్లిన పశువులు, వేట కుక్కలు కూడా 10ల సంఖ్యలో చనిపోయిన ఘటన ఉంది. అయితే ఈ అంశాన్ని ఎందుకు లేఖ రూపంలో విడుదల చేయాల్సి వచ్చింది, ఎవరికి అవసరం ఉందనే అంశంపై కూడా పోలీసులు ఓవైపు ఆరా తీస్తున్నారు. ఇక మరోవైపు ఆదివాసీలు అటు వెళ్లాలంటే భయపడుతున్నారు కాబట్టి మావోయిస్టులు భారీగా అక్కడ మందుపాతలు అమర్చేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యం లోపల ఎవరు భయపడొద్దు, మీకు అండగా ములుగు పోలీసు ఉంటుందంటూ కూడా కొద్దిసేపటి క్రితము ములుగు ఎస్పీ శబరీష్ ప్రకటన విడుదల చేస్తూనే ఓవైపు మావోయిస్టులు అక్కడ బలపడాలని ప్రయత్నం చేస్తూనే ఉండొచ్చు, కానీ అందరూ లొంగిపోవాలి, లొంగిపోతే పునరావాసం కల్పిస్తాము, ఆదివాసీల అమాయకులను ఎవరు ఇబ్బందులు పెట్టద్దు, వాళ్ళ జీవనోపాధి అటవీ ఉత్పత్తుల సేకరణ, పశువుల మేపుకోవడం, సో వాళ్ళను రిస్ట్రిక్ట్ చేయడము, గుట్టల వద్దకు రావద్దని బెదిరింపడము అది నేరం కింద వస్తుంది కాబట్టి కఠిన చర్యలు తీసుకుంటాము అనేటువంటి వార్నింగ్ అటు మావో లేఖ విడుదల చేసిన భావిస్తున్నటువంటి మావోయిస్టులకు ఇస్తూనే ఆదివాసీలకు అండగా ఉంటాము, ఎక్కడైనా అనుమానాస్పదంగా ఉంటే తమను సంప్రదించాలంటూ కూడా ఎస్పీ శబరీష్ ఒక ప్రకటన తెలిపారు. అదేవిధంగా ఇన్ని రోజుల పాటు దాదాపు 8 సంఘటనలో గాయపడ్డటువంటి ఆదివాసీలకు కూడా తగిన సహాయం అందిస్తాము, వారికి అండగా ఉంటామంటూ కూడా ఎస్పీ శబరీష్ చెప్పారు. ఓవైపు ఇక లేక ఫేకా లేకపోతే నిజంగా మావోయిస్టులే కొత్త రకంగా ఇట్లాంటి ప్రకటనలకు సిద్ధమయ్యారనేది పక్కన పెడితే ఈ కర్రిగుట్టల వైపు కూడా పూర్తి కొంత యాక్షన్ టీములు గతంలో సంచరించినటువంటి ఆనవాళ్లు ఉన్నాయి. ఆ సంబంధించిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే కూంబింగ్ ను ముమ్మరంగా చేశారు. ఇక ఈ లేఖ ఆధారంగా కొంత నిజమే అయి ఉండొచ్చినటువంటి ఆలోచన లోపల పోలీసులు కూడా ఉన్నారు. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూంబింగ్ జరిపి అటు బాంబ్ స్క్వాడ్లు కూడా భారీగా మోహరించిన నేపథ్యం లోపల ముందస్తు జాగ్రత్తలు అయితే ములుగు పోలీసులు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. రేఖ రైట్, థ్యాంక్ యూ వేణు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.